ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడం, అదేవిధంగా మరి కొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు. కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడము, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడము, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిష్శాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిష్శాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు, పూర్వజన్మలో ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడి యొక్క ప్రయాణం, శని అనగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని, ఏ ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా పలానా పోయిన జన్మలో మీరు పలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు పలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చిందనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాశి తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఏం చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే, మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషిగానే జన్మించాలని రూల్ లేదు. గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు, పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. 6వ లగ్నమైనటువంటి కన్యా లగ్నము. కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి, వీటిలో జన్మించినటువంటి వారికి రాశి, ఒకవేళ లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి. ఆ యొక్క కన్యా రాశిలో కూడా నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు.
ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు కూడా నేను చెప్పబోయేటువంటి పరిహార మార్గాలు తెలుసుకొని మీ పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలను తొలగించుకోవచ్చు. సరే, ఇక్కడ విషయానికి వస్తే ఈ యొక్క కన్యా లగ్నం వారికి పాస్ట్ లైఫ్ ఏమై ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే ఖచ్చితంగా వీరు అధికారులై పుట్టి ఉంటారు. అందుకే చూడండి, మీరు కన్యా లగ్నం వాళ్ళని కనుక చూసినట్లయితే మీరు వాళ్ళలో కొంత అధికార సంబంధించినటువంటి వాసన ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటారు, లేదా ఒక చక్కగా ఒక అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళు అయి ఉంటారు పర్టికులర్గా. అదేవిధంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మినిస్టర్లు, మంచి ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, వీళ్ళు ఖచ్చితంగా అయి ఉంటారు కన్యలో పాస్ట్ లైఫ్లో జన్మించిన వారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఉంటున్నటువంటిది కదా భారతం చూసుకుని. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలంటే మీకు ధనయోగాలు, గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధంగా ధనయోగాలు ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతారు, అందులో సందేహమే లేదు. అయితే దీన్ని భృగునాడి ఆస్ట్రాలజీలో ఇంకో కోణంలో చూస్తారు. అలాగా జీవకారకుడైనటువంటి జీవుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో అంటే మీ పర్సనల్ చార్ట్లో జీవుడైనటువంటి గురువు ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాడు, మీ కర్మ ఏ రాశిలో స్థితి పొంది ఉంది, దాన్ని వెనక రాశుల్లో వేసుకొని మళ్ళీ దాన్ని లెక్క కడతారు. లెక్క కట్టి ఈ జీవుడు ఫలానా కర్మ చేశాడు పాస్ట్ లైఫ్లో ఉండి, ఇదే జీవుడు పాస్ట్ లైఫ్లో ఇటువంటి కర్మ, ఇటువంటి జీవనాన్ని పొందాడు కాబట్టి, ఇట్లాంటి జీవితాన్ని అనుభవించాడు కాబట్టి దీనిలో ఉన్నటువంటి కొన్ని బ్యాడ్వి ఈ జన్మలో అనుభవిస్తున్నాడు, గుడ్డు కూడా ఇదే జన్మలో అనుభవిస్తుంటాడు, అంటే మంచి కూడా ఇదే జన్మలో అనుభవించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. అలాగే ఎలా అయితే జీవుణ్ణి కర్మని తీసుకుంటామో మనం కూడా లగ్నం కూడా జీవుడే. ఇక్కడ జీవ కర్మయే కాకుండా లగ్నం కూడా జీవుడే. దీన్ని బ్యాక్లో తీసుకున్నట్లయితే అక్కడ రాజకీయము, గవర్నమెంటు, ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాలు వీటిల్లో ఉంటాడు. అందుకే ఆ వాసన ఎక్కడికి పోదు. అందుకే చూడండి, పూర్వజన్మ వాసన అంటూ ఉంటారు. ఆ రకంగా ఈ కన్యా లగ్నంలో జన్మించినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి ఆ గవర్నమెంట్ రిలేటెడ్, ఈ రూలింగ్ రిలేటెడ్ వీళ్ళలో ఉంటాయి. అందుకే మీరు చూడండి, ఈ లగ్నంలో జన్మించిన వారు ఏదైనా ఆఫీస్లో ఉన్నారంటే వీళ్ళు నలుగురిని రూల్ చేసేస్తూ ఉంటారు. కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారు ఎలాగే నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి అంటే ఇంక చెప్పేయడమే, నువ్వు చేస్తావని అడగడం ఉండదు, నువ్వు ఇచ్చేయి అంటూ ఉంటారు కన్యా లగ్నంలో జన్మించిన వారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఎందుకంటే వీళ్ళకి వర్క్ అంటే బోల్డ్ అంత ఇష్టం ఉంటుంది. ఎందుకు, లగ్న దశమాధిపతి ఒక్కలే అవుతారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు, ప్లానెడ్గా చేస్తూ ఉంటారు కన్యా లగ్నం వాళ్ళ వర్క్ని. అది పాస్ట్ లైఫ్ కర్మ వీళ్ళకి ఆ వాసన ఉంటుంది. సరే, ఇక్కడ మన విషయానికి వస్తే అసలు పాస్ట్ లైఫ్లో తెలియక అజ్ఞానంలో ఎటువంటి దుష్కర్మలు చేసి ఉంటారు. తెలియక అజ్ఞానంలో, తెలిసి చేయాలని రూల్ లేదండి. రాగద్వేషాలతోనో లేకపోతే తెలియక ఏదో ఏ మోహంలోనో మనం తప్పులు చేస్తూ ఉంటాం, అందరము చేస్తూ ఉంటాం. ఈవెన్ నాతో సైతం కూడా చేసి ఉంటాం పూర్వజన్మల్లో. ఇది ఎవరికి ఎగ్జంప్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమిటది అయి ఉంటుంది అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చేసేటువంటి వృత్తిలో, మీరు ఏదైతే వృత్తి, ఇప్పుడు గవర్నమెంట్, ప్రభుత్వ సంబంధించినవి, అలాగే రాజకీయ నాయకులు ఇవన్నీ అనుకున్నాం కదా, ఈ దీంట్లో పర్టికులర్గా ఏంటంటే ఎక్కడో మీరు మీ విధి సరిగ్గా నిర్వహించలేదు. బాగా అర్థం చేసుకోండి. మీ విధులు సరిగ్గా నిర్వహించకపోయి ఉంటారు. 10%, 1% నిర్వహించకపోయినా అది కర్మలోకి వస్తుంది. మీరు 99% అద్భుతంగా నిర్వహించానండి, 1% మాత్రం నేను ఎక్కడో కొంచెం రాగద్వేషాలకు గురయ్యాను, అందుకే నేను సరిగ్గా నిర్వహించలేదు, కొంచెం తప్పులు చేశానంటే అది కూడా కర్మలోకి వచ్చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. 99% అనుభవించిన గుడ్ కర్మ కూడా, చేసిన గుడ్ కర్మ కూడా వస్తుంది. తెలియక చేసినటువంటిది, అజ్ఞానంలో చేసినటువంటిది కొన్ని కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ జన్మలో వీళ్ళు పుట్టడం వర్క్ అంటే వర్షిప్ అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ తత్వం. ఎందుకు, అది అనుభవించాలి కదా, ఇక్కడ దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా, అందుకని ఇలా పుడతారు కూడా. మరి దీనికి ఎటువంటి దానాలు ఇస్తే మీకు క్లియర్ అవుతుంది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మీరు ఇవ్వవలసినటువంటి దానాలు, చేసుకోవాల్సినటువంటి మంత్ర సాధనలు ఇవన్నీ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి. కన్యా లగ్నం వాళ్ళు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. 1 కేజీ తెల్ల నువ్వులు, దాంతోపాటు బ్లూ కలర్ క్లాత్ కూడా, అది బ్లౌజ్ పీస్ అయినా, టవల్ అయినా, పంచ్ అయినా సరే, వీటిని దానంగా ఇవ్వండి. మరియు ఇంకా వీలైతే కనుక ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక పెళ్ళో ఏదో ఒకటి జరుగుతుంది, అక్కడ మీకు తోచినంత సహాయం చేయండి కర్మలో. ఆ రకంగా కూడా కర్మ తొలగిపోతుంది మీకు. అలాగే ముఖ్యంగా మీరు ఈ తెల్ల నువ్వులతో పాటు నూనెను కూడా దీపారాధన కోసం ఇవ్వండి ఆలయాల్లో. అది ఏ ఆలయమైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి, విష్ణువు, అమ్మవారు, ఈ ఆలయంలోనే ఇవ్వాలి, వేరే ఆలయంలో ఇవ్వకూడదు అనేటువంటిది ఏమీ లేదు. దీపారాధన కోసం వాడుకోవడానికి ఇవ్వచ్చు.
మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎవరికైనా ఉద్యోగంలో జాయిన్ అవుతానంటే మీరు ఏదైనా ఒక హెల్ప్ చేయండి. అంటే పలానా పేపర్లో నేను చూశాను పలానా ఉద్యోగాలు ఉన్నాయని, నేను పలానా ఫ్రెండ్ని కలిసినప్పుడు అక్కడ జాబ్ ఉందన్నారు, ఇలాంటి హెల్ప్స్ ఏమైనా చేస్తూ ఉండండి. పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మలు తొలగిపోతాయి వీటి వల్ల మీకు స్పెసిఫిక్గా. అలాగే లలితా సహస్రనామాలలో ఫస్ట్ లైన్ మీరు కూడా చేయొచ్చు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేది అమ్మవారు ఈ జగత్తును మొత్తం తల్లిలా కాపాడుతూ, తల్లితనం ఉన్నటువంటి అంటే మాతృత్వం, ప్రతి జీవిలో ఉన్న మాతృత్వం అమ్మవారే అని చెప్పి భావిస్తూ, అదేవిధంగా మహారాణి అయి సింహాసనం మీద ఉండి పాలిస్తుంది అనేటువంటి చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఎక్కువగా కన్యాలగ్నం వారు భగవద్గీతను ఎక్కువగా వినడం ద్వారా క్లియర్ అవుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, రోజు పెట్టుకొని భగవద్గీత రోజు కొంచెం 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 వింటూ ఉండాలి. శ్లోకము అర్థము, శ్లోకము అర్థము, ఆ విచారణ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మీకు క్లియర్ అయిపోతుంది విషయం అనేటువంటిది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ కిందని పనిచేసే వాళ్ళతో కూడా కొన్ని కర్మలు ఉంటాయి వీళ్ళకి, కన్యారాశి వారు, కన్యాలగ్నం వారికి. అవి కూడా క్లియర్ చేసుకోవడం పుడతారు యాక్చువల్గా. బట్ అధికారులు అయి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ నామాన్ని, ఈ దేవతా ఆరాధనని చేసుకోవాలి. వీరు రెగ్యులర్గా అసలు ఏం ఆరాధించాలి వీళ్ళు కన్యాలగ్నం వారు, ఏ దేవతా ఆరాధన నిత్యం పూజించాలంటే వెంకటేశ్వర స్వామి లేదా కాళికాదేవి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని పూజిస్తూ గోవుకి చక్కగా పిడికెడు బెల్లము తినిపిస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇక్కడ మీరు పాస్ట్ లైఫ్లో తెలుసో తెలియకో చేసినటువంటి బ్యాడ్ కర్మ తొలగిపోవడం ద్వారా రోగ శత్రుత్వాల నుంచి విముక్తి కలుగుతుంది. రుణం లేదు, హ్యాపీ కదండి. రోగము లేదు, హ్యాపీ కదా. శత్రుత్వాలు కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.